నిన్నటి వరకు చాలా కొంచెం హడావుడి వాతావరణం కనిపించింది. ప్రజలందరూ కూడా కొంచెం గందరగోళానికి కూడా ఇదయ్యారు. ఇప్పుడు మనతో పాటు మరి ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వేణుగోపాల్ రెడ్డి సార్ని అయితే. సార్, ఎలా ఉంది ఈరోజు? నిన్న అంటే కొంచెం బాగా హడావుడిగా ఉంది, ప్రజలు కూడా కొంచెం నెగిటివిటీ చూపించారు. ఈరోజు చూస్తే ప్రశాంతంగా వెళ్తూ ఉన్నాయి అన్నీ కూడా. ఎలా ఉంది? ఇప్పుడు ఇది చేసేది కూడా ప్రజల గురించే కదమ్మా. ఇప్పుడు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు ప్రజల గురించే. కొద్దిగా వాళ్ళు కూడా పేషెన్స్గా ఉండాలా, అప్రిషియేట్ చేయాలా. తర్వాత ఏంటంటే నిన్న ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా సహజంగా ఉంటుంది. కాబట్టి నిన్నటికంటే నిన్న వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ తెలిసిపోయింది వాళ్ళకు. అంటే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మేము ఇచ్చిన అవేర్నెస్ మేము టైం టు టైం ఇస్తూ ఉన్నాం. ట్విట్టర్లో దాంట్లో, తర్వాత ఫేస్బుక్లో దాంట్లో మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ పెడతా ఉన్నాం. వాళ్ళు దాన్ని చూసుకోవాలా. ఇక్కడ ఎప్పుడైతే ఈ కేబీఆర్ పార్క్ దగ్గర ఏదైతే వన్ వే పెట్టామో ఆ లైన్ చేంజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కన్సర్న్ వాళ్ళు ఎక్కడ పోవాలనుకుంటున్నారో ముందే ఒక 20-30 మీటర్స్ నుంచి మేము బోర్డ్స్ పెట్టాము, లైన్ చేంజ్ చెప్పాము. ఆ లైన్ చూజ్ చేసుకొని వస్తే కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అనమాట. లేన్ 1లో పోవాలా, లేన్ 2లో పోవాలా. ఆల్మోస్ట్ ఆ లేన్ 1 అంతా ఎగ్జిట్ ఉంటుంది. లేన్ 1 వచ్చేసి లేన్ 2 వచ్చేసి ఫాస్ట్గా పోవడానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు చూసుకొని లేని ఇమీడియట్గా కాకుండా ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ చేసుకోకుండా దూరం నుంచే కొద్దిగా కాన్షియస్గా వాళ్ళు ఎక్కడ పోవాలో డిసైడ్ చేసుకుని లేన్ చేంజ్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఒక్క రోజులోనే ప్రజల అవేర్నెస్ వచ్చింది అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఒక్క రోజులోనే తేడా కనిపిస్తా ఉంది. అంటే వస్తుందమ్మా. అంటే ఇప్పుడు రెగ్యులర్ పోయేవాళ్ళే కదా, ఆఫీస్ పోయేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళే కదా. కొత్త వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్ కాబట్టి కొద్దిగా ఇంకా మీరే చూస్తారు, ఇంకా బెటర్గా ఉంటుంది. ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు సార్ యాక్చువల్గా? ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ చేయడానికి ఇంకా కొంతవరకు కొంతమంది పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మాదంతా 4 షిఫ్ట్లో ఉన్నదమ్మా. దాదాపు అనుకోవచ్చు అప్రాక్సిమేట్గా ఒక 8 to 1000 వరకు ఉండొచ్చమ్మా మొత్తం అనుకుంటున్నాం. మొత్తం కూడా 7 అండర్ పాసెస్, 7 ఫ్లైఓవర్లు సార్ ఇక్కడ నిర్మించబోతున్నాయి అన్నీ కూడా. ఇదంతా కూడా ప్రజలకి ఎటువంటి ఉపయోగం కలగబోతుందో ప్రజలకు కొంచెం మీ మాటల్లో చెప్పండి. ఎందుకంటే అందరు కూడా కొంచెం ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఆందోళన ఏం లేదమ్మా, వాళ్ళ గురించే కదా. ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు ఫ్రీగా మూమెంట్ ఉండాలా, ఫాస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకునేసి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అండర్ పాస్ అంటే సిగ్నల్ దగ్గర వెయిట్ చేయకుండా అండర్ పాస్లో వెళ్ళిపోవడము, ఫ్లైఓవర్లో వెళ్ళిపోవడం, అది వాళ్ళ బెనిఫిట్. ఏదైనా కూడా పబ్లిక్ బెనిఫిట్ దృష్టిలో ఉంచుకొని ఇది జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు మీ ద్వారా మాకు వాళ్ళు సహకరించాలా. అది కానీ ఇక్కడ ముఖ్యంగా కూడా పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా వరకు అంటే వాళ్ళ బాధ్యతలని ప్రజల కోసము ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాము, ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్లా వెళ్తున్నారు ప్రజలు, ఏ రూట్లో వెళ్తున్నారు, ఎక్కడి వరకు వచ్చి వాళ్ళు అవేర్నెస్ కల్పించుకుంటున్నారు, వాళ్ళ బోర్డులు ఎక్కడ గమనిస్తూ ఉన్నారు, డైవర్షన్స్ అన్నీ కూడా వీళ్ళు గమనిస్తున్నారా లేకపోతే ఎలా వస్తున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అందుకు ఇక్కడ ప్రజలకైతే ఇప్పుడు ప్రయాణించే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కలిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయిందని అనుకోవచ్చు, వాళ్ళు యథావిధిగా వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఇంకా ఇది ఫ్రీ రోడ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడ సిగ్నల్ కూడా టచ్ అవ్వదు. అదేవిధంగా కూడా ఈ 1 వేలలో కూడా రైట్కి వెళ్ళాల్సిన రైట్కు, లెఫ్ట్కి వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి 2 వేస్ ఉన్నాయి కాబట్టి 2 వేస్లలో ఒకటేమో స్పీడ్ వే ఉంటుంది, ఒకటి స్లో వే ఉంటుంది. అది గమనించుకొని ఎటు వెళ్ళాలనుకునే వాళ్ళు అటు వస్తే బాగుంటుంది. 30 మీటర్స్ ముందే వాళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నమాట ట్రాఫిక్ సిబ్బంది అయితే. అందుకు వాళ్ళు ఒకవేళ ఇది గమనించారు అంటే కనుక చాలా సజావుగా నడిచిపోతుంది ఇక్కడంతా అనేది కూడా తెలుస్తూ ఉన్నమాట. అందుకు ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా చాలా అంటే చాలా సులువుగా ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే బస్సులు కూడా ఇక్కడ నుంచి చాలా ఈజీగా వెళ్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాము. మరి ఇటు నుంచి రూటు అనేది చాలా సులువైపోయింది. ఇక ముందు ఈ 2 సంవత్సరాలు కూడా పబ్లిక్ అంతా కూడా ప్రజలకైతే అవేర్నెస్ కల్పించే దిశగా పోలీసులు ఉన్నప్పటికీ ప్రజలు కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిహెచ్ఎంసీ, అటు ట్రాఫిక్ సిబ్బందికి కావచ్చు ప్రభుత్వానికి సహకరిస్తున్నారనేది కనిపిస్తూ ఉంది క్లియర్గా కూడా. మళ్ళీ ఈరోజు కూడా మనం డ్రోన్ విజువల్స్ చూడొచ్చు ఎంత చక్కగా వెళ్ళిపోతున్నాయి అనేది కూడా.
మరికొద్ది కాసేపట్లో డ్రోన్ విజువల్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. చక్కగా అందరికి ఇబ్బంది లేకుండా 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాసులు కూడా ఇక్కడ నుంచి నిర్మించే ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా జరగబోతుందనేది మనకు క్లియర్గానైతే కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్లు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఒక్క రోజులోనే ప్రజల అవేర్నెస్ వచ్చింది అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఒక్క రోజులోనే తేడా కనిపిస్తా ఉంది. అంటే వస్తుందామంటే ఇప్పుడు రెగ్యులర్ పోయేవాళ్లే కదా, ఆఫీస్ పోయేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళే కదా, కొత్త వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్ కాబట్టి కొద్దిగా ఇంకా మీరే చూస్తారు ఇంకా బెటర్గా ఉంటుంది. ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు సార్ యాక్చువల్గా? ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ చేయడానికి ఇంకా కొంతవరకు కొంతమంది పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మాదంతా 4 షిఫ్ట్లో ఉన్నదమ్మా, దాదాపు అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీగా ఒక 8 to 1000 వరకు ఉండొచ్చమ్మా మొత్తం అనుకోండి. మొత్తం కూడా 7 అండర్ పాసెస్ 7 ఫ్లైఓవర్లు సార్ ఇక్కడ నిర్మించబోతున్నాయి అన్నీ కూడా. ఇదంతా కూడా ప్రజలకి ఎటువంటి ఉపయోగం కలగబోతుందో ప్రజలకు కొంచెం మీ మాటల్లో చెప్పండి, ఎందుకంటే అందరు కూడా కొంచెం ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఆందోళన ఏం లేదమ్మా, వాళ్ళ గురించే కదా. ట్రాఫిక్ పెరిగిపోయినప్పుడు ఫ్రీగా మూమెంట్ ఉండాలా, ఫాస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ దృష్టిలో పెట్టుకునేసి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అండర్ పాస్ అంటే సిగ్నల్ దగ్గర వెయిట్ చేయకుండా అండర్ పాస్లో వెళ్ళిపోవడము, ఫ్లైఓవర్లు వెళ్ళిపోవడం, అది వాళ్ళ బెనిఫిట్. ఏదైనా కూడా పబ్లిక్ బెనిఫిట్ దృష్టిలో ఉంచుకొని ఇది జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు మీ ద్వారా మాకు వాళ్ళు సహకరించాలా. అది కానీ ఇక్కడ ముఖ్యంగా కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా చాలా వరకు అంటే వాళ్ళ బాధ్యతలని ప్రజల కోసము ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి అన్ని విధాలుగా కూడా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాము, ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు ప్రజలు, ఏ రూట్లో వెళ్తున్నారు, ఎక్కడి వరకు వచ్చి వాళ్ళు అవేర్నెస్ కల్పించుకుంటున్నారు, వాళ్ళ బోర్డులు ఎక్కడ గమనిస్తూ ఉన్నారు, డైవర్షన్స్ అన్నీ కూడా వీళ్ళు గమనిస్తున్నారా లేకపోతే ఎలా వస్తున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అందుకు ఇక్కడ ప్రజలకైతే ఇప్పుడు ప్రయాణించే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కలిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయిందని అనుకోవచ్చు, వాళ్ళు యథావిధిగా వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఇంకా ఇది ఫ్రీ రోడ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడ సిగ్నల్ కూడా టచ్ అవ్వదు. అదేవిధంగా కూడా ఈ 1 వేలలో కూడా రైట్కి వెళ్ళాల్సిన రైట్కు, లెఫ్ట్కి వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి 2 వేస్ ఉన్నాయి కాబట్టి 2 వేస్లలో ఒకటేమో స్పీడ్ వే ఉంటుంది, ఒకటి స్లో వే ఉంటుంది. అది గమనించుకొని ఎటు వెళ్ళాలనుకునే వాళ్ళు అటు వస్తే బాగుంటుంది, 30 మీటర్స్ ముందే వాళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నమాట ట్రాఫిక్ సిబ్బంది అయితే. అందుకు వాళ్ళు ఒకవేళ ఇది గమనించారు అంటే కనుక చాలా సజావుగా నడిచిపోతుంది ఇక్కడంతా అనేది కూడా తెలుస్తూ ఉన్నమాట. అందుకు ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా చాలా అంటే చాలా సులువుగా ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే బస్సులు కూడా ఇక్కడ నుంచి చాలా ఈజీగా వెళ్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాము. మరి ఇటు నుంచి రూటు అనేది చాలా సులువైపోయింది. ఇక ముందు ఈ 2 సంవత్సరాలు కూడా పబ్లిక్ అంతా కూడా ప్రజలకైతే అవేర్నెస్ కల్పించే దిశగా పోలీసులు ఉన్నప్పటికీ ప్రజలు కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, జిహెచ్ఎంసీ అటు ట్రాఫిక్ సిబ్బందికి కావచ్చు ప్రభుత్వానికి సహకరిస్తున్నారనేది కనిపిస్తూ ఉంది క్లియర్గా కూడా. మళ్ళీ ఈరోజు కూడా మనం డ్రోన్ విజువల్స్ చూడొచ్చు ఎంత చక్కగా వెళ్ళిపోతున్నాయి అనేది కూడా. మరికొద్ది కాసేపట్లో డ్రోన్ విజువల్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. చక్కగా అందరికి ఇబ్బంది లేకుండా 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాసులు కూడా ఇక్కడ నుంచి నిర్మించే ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా జరగబోతుందనేది మనకు క్లియర్గానైతే కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్లు. ఓకే, మరి కెమెరామెన్ రాజుతో నిర్మల RTV.